ఏవైతే మహిళలకు ఇస్తా అన్న పథకాలు ఏవైతే ఆశ పెట్టుకొని మహిళలు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం అన్న ఈ సంవత్సరం లోపల దాన్ని నెరవేర్స్తారని ఎంతోగానో ఆశలతోని వెయిట్ చేస్తున్న మహిళలకి నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైతే మహిళల్ని అడ్డం పెట్టుకొని గద్దెనెక్కారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. మహిళలకు ఇస్తా అన్న 2500 సంగతి నిన్న బడ్జెట్లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నారు, దాని ఊసు కూడా ఎత్తలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నారు, దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్ల చిల్లర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టిరు దాన్ని? మన ఆదాయం, మన రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోన లోటారం బడ్జెట్ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిర్రు. అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి, చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2,500 వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం పిలిచిండ్రు. ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నది. గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దెనెక్కిరు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకొని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళలకు సంబంధించిన బడ్జెట్ని మాత్రం విస్మరించినారు. అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్లో ఏమి కొత్తగా జరిగింది? ఉన్నాయో దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్లో అది విడుదల చేసినరే కానీ దానికి నిజంగా వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలిసిన విషయం. ఇది మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళలకు ఇస్తాన హామీలు నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన మాత్రమే తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మహిళలకు ఏదైతే గ్యారంటీలు మీరు చెప్పారో అది వెంటనే అమలు చేయని పక్షంలో మీ కార్యాలయాలను ముట్టడించబోతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూడా ముట్టడించబోతున్నాము. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మహిళలను చిన్న చూపు చూస్తున్నారు, అది తగదని మీకు చెప్తున్నాను. మహిళలు ఎప్పుడైతే నారీ శక్తిగా బయటకు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేశారో ఇమీడియట్గా మీ ప్రభుత్వం వెంటనే పడిపోతుంది అనే విషయంగా మీకు హెచ్చరిస్తున్నాను. వెంటనే మహిళలకి ఏదైతే హామీలు ఇచ్చారో అది వెంటనే నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో అందరు మహిళల ఉగ్రరూపం మీరు చూడబోతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే మీరు మహిళలకు ఇచ్చిన డిమాండ్స్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మహిళలకు న్యాయం చేసే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది.